సమాజం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా కూడా మహిళలకు ఇప్పటికీ కూడా అర్ధరాత్రి ప్రయాణాలు ఇబ్బందికరకమే. అయినా కూడా ఉద్యోగ వ్యాపారాల రీత్యా రాత్రి ప్రయాణాలు తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఆటో వాలా చేసిన పనికి ఓ మహిళకు ప్రాణం లేచొచ్చినట్లయింది. తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె నెట్టింట పంచుకోవడంతో ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్ లో కొనసాగుతోంది. అర్ధరాత్రి బెంగళూరులో ఆటోలో వెళ్తూ ఉండగా తనకు ఈ వింత అనుభవం ఎదురైందని ఆమె పేర్కొంది. అప్పటికి అర్ధరాత్రి 12 గంటలు అవుతుంది. ఆటోలో వెళ్తున్నా వెంటనే ఆటోలో రాసున్న ఈ వ్యాఖ్యలు కనిపించాయి. దీంతో నాలో భయం మాయమై భరోసా కలిగింది అని ఆమె చెప్పుకొచ్చింది. నేను ఓ తండ్రిని, ఓ ఆడబిడ్డకు సోదరుణ్ణి. మీ భద్రతకే నా తొలి ప్రాధాన్యం కాబట్టి నిశ్చింతగా ప్రయాణించండి అని నా వ్యాఖ్యలున్న పేపర్ ఆటో లోపలి వైపు కనిపించడంతో ఆమెకు ప్రాణం లేచొచ్చినంత పనైంది. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. అనేక మంది ఆటో వాళ్ళపై ప్రశంసలు కురిపించారు. మహిళల ఆందోళనను అర్థం చేసుకున్న వ్యక్తిగా అతడు తన అనుభవంతో ఇలాంటి కామెంట్ రాసి పెట్టుకుని ఉంటాడని కొందరు అన్నారు. బెంగళూరు రేంజ్ అంటే ఇది అని మరికొందరు ప్రశంసలు కురిపించారు. జనాల్లో ఇలాంటి సంస్కారం ఉంటే సమాజం చాలా త్వరగా అభివృద్ధి చెందుతుందని, ఎలాంటి భయాలు లేకుండా హ్యాపీగా ఉండగలుగుతారని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వైరల్ అవుతున్న ఈ ఉదంతంపై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.